ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ ఫ్రెండ్స్, చికెన్ చేస్తున్నాము. చూడండి ఎలా చేసుకోవాలో మీరు చూడండి. ఫస్ట్ టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ తరిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు, బాండలు పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు ఇవి కొంచెం బాగా యాగనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎర్రదోరలుగా వేగాలి. మళ్ళీ మాడితే బాగుండదు, మాడకుండా చూసుకోవాలి, మనం చూసుకుంటూ ఉండాలి. ఎర్రదోరలుగా వేగిన తర్వాత టమోటాలు, తరిగి పెట్టుకున్న టమోటాలు దాంట్లో వేసేయాలి. అవి కొంచెం బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దబ్బలు దబ్బలుగా ఉంటే చికెన్ టేస్ట్ అనేది రాదు మనకి. బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా బాగా మగ్గి 10 నిమిషాలు ప్లేట్ పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చికెన్ బాగా 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి పక్కన. ఎందుకంటే మార్కెట్లో తెస్తాం కదా, చికెన్ అయితే బాగా కడుక్కోవాలి, నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. ఆ చికెన్ దాంట్లో వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న దాంట్లో వేసుకున్న తర్వాత చికెన్ బాగా దానికి కలబెట్టాలి. వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్, వాటర్ వేస్తే బాగుండదు. కొంచెం పసుపు వేసుకోవాలి. అప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అట్ట నైస్గా అలా కలబెట్టాము. కొంచెం మూత పెట్టేయాలి ఒక 10 నిమిషాలు. మళ్ళీ బాగా పసుపు ఉప్పులో మగ్గనివ్వాలి చికెన్ని. మగ్గనిచ్చిన తర్వాత ప్లేట్ తీసి కారం, మనకు తగినంత కారం, మనం ఎంతైతే తినగలుగుతామో అంతే కారం వేసుకోవాలి. ఎక్కువ కారం వేస్తే మళ్ళీ బాగుండదు చికెన్. ధనియాల పొడి, అల్లం పేస్ట్ మనమైతే తెల్లగడ్డలో అల్లం మిక్సీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మాకు అది కుదరలేదు, అందుకని నేను మామూలుగా ఇది వేస్తాను, ప్యాకెట్ అల్లం పేస్ట్. అయినా చాలా బాగా వచ్చింది. ఇవి వేసిన తర్వాత గరం మసాలా కొంచెం, అంటే ఎక్కువ వేయకూడదు, గరం మసాలా కొంచెం ఒక చిటిక వేసుకొని అంటే బాగా మగ్గనిచ్చుకోవాలి. కొంచెం కలబెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. కొంచెం ప్లేట్ పెట్టేస్తే అది బాగా మగ్గిపోద్ది. ఒక 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఇలా చేస్తే చికెన్ చాలా బాగా వస్తుంది. అట్లా మగ్గి ఉంటుంది. ఇట్లా పులుసు లేకుండా ఎక్కువ చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. చికెన్ పొడి లాస్ట్లో చికెన్ పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర పైన దింపి ఇంకా ఎక్కువ 5 నిమిషాలకు దింపేసుకుంటాం. మనంగా కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్ రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మినపొడలకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది. అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కోడి కూర చిల్లుగారి వడించుకోవే ఒక్కసారి.